చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. కొత్తగా అయ్యేది ఉంది నాన్న, మనలాగే రేఖ కూడా మహా చెడ్డది కదా. రే బుర్రలేని కొడక, రేఖ చెడ్డదవ్వాల్సింది లోకానికి కాదురా, ఓ చరణ్ గాడికి. ఆ? చరణ్ గాడు రేఖను చేసుకోకూడదు అంటే వాడి దృష్టిలో రేఖ చెడ్డదవ్వాలి, వాడు రేఖను అసహ్యించుకోవాలి. అరుంధతి జయసింహ ఇంటికి వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి వెంటనే నేను నా పని మొదలు పెడతాను. చరణ్ గాడి నోటితోనే రేఖని చీకొట్టిస్తాను. అరే, క్వశ్చన్ ఇంత ఈజీగా ఉంటే ఆన్సర్ రాయటానికి ఎందుకింత కష్టపడింది ఈ అమ్మాయి? నీకు మీ ఇంట్లో వాళ్ళు కాకుండా బయట స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉన్న మనిషి ఎవరు? అవును, చరణ్ గారు నన్ను అడిగిన ప్రశ్నలు కూడా చాలా ఈజీగానే ఉన్నాయి. మరి నేను ఆన్సర్ చేయటానికి ఎందుకంత ఆలోచించాను? నానా, అక్క, వారాహి ఫోన్ చేస్తుంది. ఏంట్రా మాట్లాడు. హాయ్ వారాహి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసా సార్? అవునా? ఏంటా ఆన్సర్స్? ఫస్ట్ ఆన్సర్ ఏంటది? నా ఇంటి మనుషులు కాకుండా బయట నా కష్టాన్ని పంచుకొని నా సంతోషాన్ని పెంచాలనుకున్న ఒకే ఒక్క మంచి ఫ్రెండ్. ఎవరది? మీరే. ఏంటి మళ్ళీ చెప్పు. నా మొహంలో చిరునవ్వు ఉండాలని కోరుకునే స్నేహితుడు మీరొక్కరే ఉన్నారు. సెకండ్ ఆన్సర్ చెప్పు. దానికి సమాధానం సోల్మేట్. సోల్మేటా అంటే? ఒక మనిషి తనని తాను మర్చిపోగలిగేది, తన ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోగలిగేది, తను భరోసాగా ఫీల్ అవ్వగలిగేది ఒకే ఒక్క మనిషి దగ్గర. అది తన కోసమే పుట్టాడు అనిపించే సోల్మేట్ దగ్గర. ఏ సోల్మేట్ దగ్గర ఎందుకు? ఎందుకంటే మనసుకి సంతోషం కలిగినప్పుడు అందరికీ చెప్పేయాలని చూస్తుంది, కానీ కష్టం కలిగినప్పుడు ఎవరికి చెప్పాలా అని ఎదురు చూస్తుంది. సంతోషాన్ని షేర్ చేసుకోవటానికి సొంత వాళ్ళే అక్కర్లేదు, కానీ దుఃఖాన్ని షేర్ చేసుకోవాలంటే దగ్గరైన వాళ్ళే కావాలి. ఎందుకంటే సొంతం అనే ఫీలింగ్ లేకపోతే మనసు బాధని బయటపెట్టదు. ఇంట్లో వాళ్ళు కాకుండా ఆ సొంతం అనుకునేది సోల్మేట్ని కాక ఇంకెవర్ని?
వారాహి గారు ఒక్క నిమిషం లైన్లో ఉండరా. ఇక్కడ సిగ్నల్స్ లేవు, మీ మాటలు కాస్త క్లారిటీగా వినిపించడం లేదు. ఇవాళే చూపిస్తుంటే చాలులే, నేను కాలాన్ని ఆపేసే మంత్రమేశావే. కుమారక్క, డాడ్, చరణ్ ఈజ్ అవర్ సోల్మేట్. ఓ మై గాడ్, సోల్మేట్ సోల్మేట్ సోల్మేట్. మరి మరిలో హాయిలో అక్క, చరణ్ అట తన సోల్మేట్. పనిలో పనిగా కుమారక్క, వారాహికి నేనే బెస్ట్ ఫ్రెండ్. తన ఫీలింగ్స్ అన్ని పంచుకునేది నాతోనే. నేనే తన కాబోయే సోల్మేట్ని. రే వారాహిని ఎక్కువసేపు హోల్డ్లో పెట్టుకు. మాట్లాడు. ఆర్డర్. హలో వారాహి, చెప్పండి. నేను చెప్పిన ఆన్సర్ కరెక్టే కాదా చెప్పండి. 100% కరెక్ట్ వారాహి. ఓకే, అయితే మరి నేను ఇంటెలిజెంటే కదా. యా, యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఎవరికి ఫోన్ చేసి మాట్లాడుతుంది? ఓకే, మరి నేనుంటాను. నాకు కూడా చిన్న పని ఉంది. బాయ్. ఓకే. రే చాలు దింపరా. రే సాధించావురా, కంగ్రాచులేషన్స్. డాడ్, మొత్తానికి నా వారాహికి నా మీద ప్రేమ ఉంది. వెరీ గుడ్. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, చాలా బాగుంది. ఏ ముదనష్టపు దానా, ఎవరితోనే ఫోన్లో ఆ ఏకైకలు పక్కపక్కలు? ఇక ఇకలు పక్కపక్కలా నేనెక్కడ నవ్వానమ్మమ్మా. నోరుమోయ్. నా కూతురు ఇంట్లో లేకపోయేసరికి నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటున్నావేమో. అలాంటిదేం లేదమ్మమ్మా. నేనేం నా ఇష్టం వచ్చినట్టు చేయట్లేదు. చైర్మన్ గారికి ఏదో డౌట్ వస్తే దానికి సమాధానం చెప్పానంతే. చెప్తావు. నువ్వు ఎవరికైనా సమాధానం చెప్తావు. నోరు ముయించగల సమర్థురాలివే నువ్వు. అమ్మమ్మా, హాసినికి బాగోలేదన్న ఆలోచన వదిలేసి నువ్వేంటిక్కడ?